ఉమ్మడి కర్నూలు జిల్లాలో తమకంటూ ప్రత్యేకతను చాటుకుంటున్న శిల్పా కుటుంబంలో చక్రపాణి రెడ్డి, మోహన్ రెడ్డి తరువాత శిల్పా రవి అత్యంత ప్రజాదరణ పొందుతున్నారు. 2019లో వైసీపీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొంది నంద్యాల పట్టణంలో వైద్య కళాశాల, ప్రభుత్వ ఆసుపత్రి, విద్యా వ్యవస్థ అభివృద్ధికి కృషి చేశారు. ఏపీ సీఎం జగన్ కి అత్యంత సన్నిహితంగా మెలిగే శిల్పా రవి ఈసారి కూడా నంద్యాల నుంచి వైసీపీ నుంచి దక్కించుకున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నంద్యాల నుంచి భారీ మెజార్టీతో గెలుస్తానంటున్న శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డితో మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శివప్రసాద్ ప్రత్యేక ఇంటర్వ్యూ. వెల్కమ్ టు NHTV. ఎలక్షన్ కూడా వచ్చేసింది. నేతలందరూ కూడా ఎన్నికల మూడ్లోకి వెళ్ళిపోయారు. ఎన్నికలకి సమయం 2 నెలలు ఉన్నప్పటికీ కూడా తమ తమ నియోజకవర్గాల్లో ప్రచారానికి అందరూ కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. ఉమ్మడి కర్నూలు జిల్లాకి సంబంధించినంత వరకు కొన్ని లెగసీలు కలిగినటువంటి నాయకత్వ శాఖలు ఉన్నాయి. దాంట్లో శిల్పా కుటుంబం కూడా ఒకటి. ఈ లెగసీని కంటిన్యూ చేస్తున్నటువంటి నేతలు వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలని, వాళ్ళ యొక్క గొప్పతనాలని, వాళ్ళ యొక్క డైనమిజాన్ని అన్నిటినీ రంగరించి తాము కూడా ముందుకు దూసుకుపోతున్నటువంటి పరిస్థితి మనకి కనిపిస్తుంది. నంద్యాల జిల్లా నంద్యాల కాన్స్టిట్యున్సీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న శిల్పా రవి అంటేనే మీకు బాగా తెలుస్తుందేమో, ఆయన పూర్తి పేరు చెప్పే బదులు శిల్పా రవి ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి రానున్న ఎలక్షన్లో ఆయన వ్యూహం ఏమిటి, ఎలా ముందుకెళ్ళబోతున్నారు, నంద్యాలని ఇంకా అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఏముంది, ఏమేం చేయాలి, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. నమస్కారం రవి గారు. నమస్తే అండి. మీరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. నంద్యాల పట్టణం మీరు అనుకున్నంత అభివృద్ధి సాధించిందని మీరు భావిస్తున్నారా? డెఫినెట్గా అండి. ఈ లాస్ట్ 5 ఇయర్స్లో సో ఎవ్రీ గవర్నమెంట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ప్రయారిటీస్ అనమాట. సో ఈ 5 ఇయర్స్లో అవర్ గవర్నమెంట్ వాజ్ మోర్ ఫోకస్డ్ ఆన్ హెల్త్, ఎడ్యుకేషన్ అండ్ గవర్నెన్స్. ఈ 3 రంగాల్లో మీరు చూసుకుంటే ఎప్పుడు లేనటువంటి అభివృద్ధి మేము చేసి చూపించగలిగాం. ఈరోజు నంద్యాలలో హెల్త్ పరంగా చూసుకుంటే మెడికల్ కాలేజ్ని తీసుకొచ్చాం, హాస్పిటల్ని ఇంప్రూవ్ చేసాము, తర్వాత 200 బెడెడ్ని 300 బెడెడ్ చేసాం, అండ్ వీ గోనా మేక్ ఇట్ 500 బెడెడ్. దాని తర్వాత వచ్చేసి అర్బన్ హెల్త్ సెంటర్లని తయారు చేసాం. తర్వాత ప్రతి గ్రామంలో కూడా విలేజ్ హెల్త్ క్లినిక్లని తీసుకొచ్చాం. డాక్టర్స్ స్ట్రెంత్ని ఇంక్రీజ్ చేసాము, పారామెడికల్ స్టాఫ్ స్ట్రెంత్ని ఇంక్రీజ్ చేసాము, ఆక్సిజన్ బెడ్స్ని తీసుకొచ్చాము, ఆక్సిజన్ ప్లాంట్స్ని క్రియేట్ చేసాం, NICU ఏర్పాటు చేసాం, డైస్ సెంటర్ అంటే ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ని ఏర్పాటు చేశాము. సో ఈ రకంగా హెల్త్లో అండ్ యాలూరులో ఒక CHC 30 బెడెడ్ హాస్పిటల్ తయారు చేస్తున్నాము. అండ్ మౌలిక సదుపాయాలు అన్నీ కూడా పూర్తిగా పాడైపోయినటువంటి పరిస్థితి నాడు నేడు ద్వారా దాన్ని రూపురేఖల్ని కూడా మార్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంప్రూవ్ చేసాం అన్నమాట. సో ఈవెన్ లైక్ వైజ్ ఎడ్యుకేషన్ సెక్టర్ని చూసుకున్నా సరే, ఈరోజు మెడికల్ కాలేజ్ అగైన్ ఎడ్యుకేషన్ సెక్టర్ కిందకి వస్తుంది. ITA కాలేజ్ తీసుకొచ్చాం, AP మోడల్ స్కూల్ తీసుకొచ్చాం, ఉర్దూ జూనియర్ కళాశాలను తీసుకొచ్చాం, దాని తర్వాత మహిళా జూనియర్ కళాశాలను నిర్మించాం. నాడు నేడులో స్కూల్స్ అన్నీ కూడా డెవలప్ చేసాం, రీడెవలప్ చేసాం. సో చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాలేక గవర్నమెంట్ స్కూల్స్ని వదిలేసి ప్రైవేట్ స్కూల్లో జాయిన్ అయ్యే పరిస్థితుల నుంచి ఈరోజు గవర్నమెంట్ స్కూల్లో నో అడ్మిషన్ బోర్డులు పెట్టే పరిస్థితికి తీసుకొచ్చాం. సో ఈ రెండే కాకుండా గవర్నెన్స్ని ఈరోజు సామాన్య మధ్యతరగతి కుటుంబాలు ఎవరు కూడా వాళ్ళ వార్డు నుంచి కూడా బయటికి రావాల్సిన అవసరం లేనటువంటి పరిస్థితిని ఈరోజు క్రియేట్ చేయగలిగాం. ఈరోజు ఎస్పెషల్లీ డిస్ట్రిక్ట్ కూడా తయారు చేసాం. డిస్ట్రిక్ట్ అయిన తర్వాత ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ ఈరోజు నంద్యాలలో ఉంది. అడ్మినిస్ట్రేషన్తో పాటు మా గవర్నెన్స్ ఈరోజు పూర్తిగా గ్రామ స్థాయిలోకి, వార్డు స్థాయిలోకి కూడా తీసుకెళ్ళగలిగాం. వాలంటీర్ వ్యవస్థ ద్వారా కావచ్చు, లేకపోతే సచివాలయం వ్యవస్థ ద్వారా కావచ్చు. సో ఈ 3 ప్రయారిటీ సబ్జెక్ట్స్ లాగా తీసుకొని డెవలప్ చేయడం జరిగింది. అండ్ ఇవే కాకుండా రైతన్నల మీద స్పెషల్ ఫోకస్ పెట్టేసి ఈరోజు RBK కేంద్రాల ద్వారా ఎప్పుడైనా మద్దతు ధర లేకపోతే కొనడం జరుగుతుంది, అమ్మడం జరుగుతున్నాయి. అండ్ ఈ 5 ఇయర్స్ కూడా ఎక్కడ కూడా రైతన్నలు ఇబ్బంది పడకుండా వాటర్ మేనేజ్మెంట్ని కూడా పర్ఫెక్ట్గా చేసి, ఈ ఏడాది వర్షాలు లేకపోయినా సరే మా రైతన్నలు వేసిన పంటలు అది ఫస్ట్ నవంబర్ వరకు నీళ్ళు ఇవ్వగలుగుతారని చెప్పేసి అందరూ అనుకున్నారు. బట్ ఫిబ్రవరి వరకు కూడా నీళ్ళు ఇచ్చినటువంటి పరిస్థితి ఈరోజు మా జిల్లాలో చూస్తూ ఉన్నాం.
సో ఈ రకంగా రైతన్నల కోసం కావచ్చు, లేకపోతే హెల్త్, ఎడ్యుకేషన్ సెక్టార్లో పిల్లల కోసం, పిల్లల భవిష్యత్, ఎందుకంటే వీఆర్ ఇన్వెస్టింగ్ ఆన్ దేర్ ఫ్యూచర్. ఈరోజు ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాం, వాళ్ళ ఫ్యూచర్లో వాళ్ళు పెద్దగా అయిన తర్వాత ప్రయోజకులై మన ఆంధ్ర రాష్ట్రానికి తిరిగి ఇది ఒక పెట్టుబడి లాంటిది లాగా భావిస్తున్నారు ముఖ్యమంత్రి గారు. ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఇంకో. సో ఈ రకంగా ఈ 4 దానిలలో స్పెషల్ ఫోకస్ పెట్టాం. అండ్ ఆల్సో మున్సిపాలిటీ మాది పాత మున్సిపాలిటీ అయినా సరే ఈరోజు ప్రతి వార్డులో, ప్రతి సందులో ఏదైతే మేజర్ రోడ్స్ ఉన్నాయో అవన్నీ కూడా బాగా డెవలప్ చేసేసి, రీడెవలప్ చేసేసి దానికి తగ్గట్టుగా రూపురేఖలు మారుస్తున్నాం. ఈరోజు కొత్త కలెక్టరేట్ని 100 కోట్ల రూపాయలతో కట్టబోతున్నాం. మెడికల్ కాలేజు, ఆ కారిడార్ అంతా కూడా గవర్నెన్స్ కారిడార్ లాగా రేపు తయారు చేస్తున్నాం. సో ఒక్కసారికి ఆ బొగ్గులైన రోడ్డు వెడల్పు అయిన తర్వాత ఇట్ విల్ బికమ్ లైక్ అంటే ఒక మా నంద్యాలకి ఒక తలమానికం లాగా ఆ ఏరియా కనపడబోతుంది. తిండి, గుడ్డ, గూడు అనేవి ప్రతి సామాన్యుడికి అత్యవసరం అనేది నానుడి మనకి. ఇప్పటికి కూడా ఇక్కడ ఉన్నటువంటి మైనారిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇంకా బిలో పవర్టీ లైన్లోనే ఉన్నారు అనేటటువంటి ఒక మాట తరచుగా వినిపిస్తూ ఉంటుంది. అది నిజమేనా? ఎస్, డెఫినెట్లీ. అంటే మైనారిటీస్లో జనరల్గా అత్యధిక పేదరికము చూసేటువంటి కమ్యూనిటీస్లో మైనారిటీస్ ఎక్కువ మంది ఉంటారు. ఎందుకంటే బేసిక్గా ఎడ్యుకేషన్ అనేది అక్కడ చాలామంది ఎడ్యుకేషన్ ల్యాక్ అవ్వడం వల్ల వాళ్ళు బయటికి రాలేకపోతున్నారు. సో ఈ గవర్నెన్స్లో మేము ఫస్ట్ నుంచి వాళ్ళకి చెప్పడం కూడా అదే, పేదరికం నుంచి బయటపడాలంటే మన దగ్గర ఉన్న ఒకే ఒక ఆయుధం చదువు. ఈరోజు చదువు మీద మీరేం ఖర్చు పెట్టాల్సిన పని లేకుండా ఈ ప్రభుత్వం అన్నీ చూసుకుంటుంది. పిల్లోడు ఎల్కేజీ దగ్గర నుంచి వాళ్ళు గ్రాడ్యుయేషన్ వరకు ప్రతి ఒక్క స్థాయిలో గవర్నమెంట్ ఆదుకుంటుంది, గవర్నమెంట్ చదివిస్తుంది. సో మనం పిల్లల్ని స్కూల్కి పంపించడమే మనం చేయాల్సిందే. అది ఆ మోటివేషన్ ఈరోజు మైనార్టీ వర్గాలలో క్రియేట్ చేస్తాం. సో ఈరోజు మనం ఎంత రేపొద్దున ఒకరికి కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చినా సరే పోగొడతాడేమో, కానీ ఒక చదువు లాంటి విద్యని అందించగలిగితే ఆ విద్య చాలు, అతన్ని ఇంకొక మొత్తం పోగొట్టుకున్నా సరే మళ్ళీ తిరిగి కోటీశ్వరుడు కావడానికి ఆ విద్య ఒకటి చాలు. సో దాని మీద స్పెషల్ ఫోకస్ పెడితే మా ఉద్దేశం ఒకటే, పేదరికం నుంచి బయటపడాలంటే ద ఓన్లీ మంత్ర దట్ వీ హ్యావ్ ఈజ్ ఎడ్యుకేషన్ మంచిగా ఇచ్చేసి వాళ్ళకి ఎడ్యుకేషన్కి కావాల్సిన వసతులన్నీ కల్పిస్తే మాత్రం ఖచ్చితంగా పేదరికాన్ని జయించవచ్చు. అండ్ వీఆర్ ఆన్ దట్ జాబ్. మంచినీటి సమస్య కూడా చాలా తీవ్రంగా ఉందని. లేదు సార్, మా నంద్యాలలో మంచినీటి సమస్య అనేది లేదు. ఇంతకుముందు కొన్ని వార్డులలో కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో అర్ధరాత్రి పూట రావడం, అపరాత్రి పూట రావడం లాంటివి జరిగేవి తప్పితే వాటర్ సమస్యని పూర్తిగా ఈరోజు కంట్రోల్లోకి తీసుకొచ్చాం. మాకు ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9 లోపలనే వాటర్ వస్తుంది. 22 వార్డ్స్లో డైలీ వస్తుంది, 20 వార్డ్స్లో డే బై డే వస్తుంది. దట్ ఈస్ బికాజ్ మాకు ఫిల్టరేషన్ కెపాసిటీ లేదు. ఫిల్టరేషన్ కెపాసిటీ ఇప్పుడు పెంచుకున్నాం. ఇప్పుడు 30 MLD ఫిల్టరేషన్ కెపాసిటీ పెంచుకున్నాం కాబట్టి సో దాని ద్వారా రేపొద్దున డైలీ వాటర్ ఇవ్వడానికి కూడా చూస్తాం. ప్రాబబ్లీ ఈ ఇయర్ ఆల్మోస్ట్ అంటే ఈ వర్షాకాలం లేక మనకి అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాటర్ ఉంటే డైలీ కూడా ఇవ్వచ్చు. బట్ ఈసారి వర్షాలు పడకపోవడం వల్ల కొంచెం జాగ్రత్తగా మెయింటైన్ చేస్తున్నాం, ఎందుకంటే ఫ్యూచర్ని కూడా మనం దృష్టిలో పెట్టుకొని చేయాలనే ఉద్దేశంతో. కానీ భవిష్యత్తులో అంటే దిస్ ఇయర్ కొంచెం వర్షాలు పడినాయి అని అంటే డైలీ వాటర్ ఇవ్వడానికి కూడా మేము ప్రణాళిక సిద్ధం చేస్తాం. మీరు వెల్ ఎడ్యుకేటెడ్, మీరు దీనికి ఈ ప్రొఫెషన్లోకి, రాజకీయంలోకి బై ప్యాషన్ వచ్చారా లేక? టు బి వెరీ ఆనెస్ట్, బై ఛాన్స్ వచ్చాను. అది తర్వాత ప్యాషన్ లాగా మారింది. సో దాంట్లో కంటిన్యూ అయ్యాను అంతే. సో ఆ రోజు బై ఎలక్షన్ జరిగింది, నాన్నకి సపోర్ట్ చేద్దాం అనే ఉద్దేశంతో రావడం జరిగింది. వచ్చిన తర్వాత దీంట్లో ఐ ఫౌండ్ మై ప్యాషన్ అండ్ దీంట్లో కంటిన్యూ అవుతున్నాను. మీ జిల్లాకి కావాల్సినటువంటి నిధులు, డెవలప్మెంట్కి కావాల్సి ఉంటుంది. మీరు కూడా చెప్పారు ఆల్రెడీ, చాలా చెప్పారు మీరు ఆల్రెడీ. ఆ నిధులని మీరు సక్రమంగా తెచ్చుకోగలుగుతున్నారా? ఎస్, ఈరోజు అసలు మా దగ్గర మెడికల్ కాలేజ్ రికార్డ్ డేస్లో మేము క్రియేట్ చేయగలిగాం. ఎందుకంటే మాకు మెడికల్ కాలేజ్ తీసుకొస్తే ఇక్కడ తెలుగుదేశం నాయకులు కోర్టులో కేసు వేశారు. 1 year వరకు కోర్టులో పోట్లాడి హైకోర్టు గెలిచి దాని తర్వాత సుప్రీంకోర్టు వరకు వెళ్ళేసి గెలిచిన తర్వాత వీ ఓన్లీ హ్యాడ్ 6 months ఆఫ్ టైం. 6 monthsలో నువ్వు బిల్డింగ్ చూపించకపోతే నీకు మెడికల్ కాలేజ్ శాంక్షన్ కాదు. బికాజ్ అక్టోబర్లో వాళ్ళు ఫస్ట్ విజిట్ వచ్చారు, తర్వాత ఏప్రిల్ వాజ్ ద సెకండ్ విజిట్. ఆ లోపల వాళ్ళకి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కల్పించే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయకపోతే మనకి మెడికల్ కాలేజ్ వచ్చే ఛాన్సే లేదు.
సో ఆ ఒక 6 మంత్స్ మాకు నిజంగానే భయం వేసింది. అసలు ఎట్లా చేయగలుగుతాం 6 మంత్స్‌లో మనం ఇవన్నీ చేయగలుగుతామా అని చెప్పేసి. బికాజ్ ల్యాండ్ హ్యాండ్ ఓవర్ అయిందే ఇప్పుడు. ఇది మనం క్రియేట్ చేయగలుగుతామంటే బట్ ముఖ్యమంత్రి గారి సపోర్ట్ తోటి, ముఖ్యమంత్రి గారి ప్రెషర్ తోటి, ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి మానిటరింగ్ అండ్ ఆల్ ఇట్ వాస్ ఫెంటాస్టిక్. అండ్ టుడే వీఆర్ అప్ అండ్ రన్నింగ్. ఫస్ట్ 150 మంది పిల్లలు ఈరోజు ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసుకోబోతున్నారు. అండ్ వీఆర్ పార్ట్ ఆఫ్ హిస్టరీ టుడే. ఈరోజు నంద్యాల మెడికల్ కాలేజ్ అనేది ఇట్ వాజ్ ఎ డ్రీమ్ ఫర్ ఎవ్రీ నంద్యాల పర్సన్. ఈరోజు దాన్ని తీసుకురాగలిగాం, సాధించుకోగలిగాం. అండ్ మెడికల్ కాలేజ్తో పాటు మెడికల్ కాలేజ్ రావడం వల్ల మాకు మా ఒక హాస్పిటల్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ అయింది. హాస్పిటల్లో ఉన్న స్టాఫ్ ఎక్కువ మంది ఉన్నారు, రిక్రూట్మెంట్ ఎక్కువ జరిగింది. సో అందుబాటులో ఎక్కువ మంది డాక్టర్స్, అందుబాటులో ఎక్కువ మంది పారామెడికల్ స్టాఫ్ ఉన్నారు. సో రానున్న రోజుల్లో ఇప్పుడు ఏదైతే కాలేజ్ ఉందో దాని పక్కనే 500 బెడెడ్ హాస్పిటల్ కట్టబోతున్నాం. సో దీనికి అదనంగా నెక్స్ట్ ఇయర్ వీఆర్ బ్రింగింగ్ ఇన్ నర్సింగ్ కాలేజ్. సో నర్సింగ్ కాలేజ్ కూడా తీసుకొస్తున్నాం. సో ఈ రకంగా మంచి అంటే ఇన్స్టిట్యూషన్స్ని తీసుకొస్తే నా ఫీలింగ్ ఏంటంటే ఒక మంచి ఇన్స్టిట్యూషన్ ఉంటే ఆటోమేటిక్గా ఆ ఏరియా గ్రో అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఒక ఎడ్యుకేషన్ హబ్ లాగా తయారు చేయాలి నంద్యాలని అని చెప్పేసి ఒక అంబిషన్ తోటి పనిచేస్తున్నాం. మంచి మంచి ఇప్పటికైతే ఇట్ వాజ్ ఎ గుడ్ స్టార్ట్. మాకు డిసడ్వాంటేజ్ వచ్చేసి ఒక 2 ఇయర్స్ కరోనాతోటి పోవడం అనేది ఒకటైతే, రెండోది మాకు ఏం చేసినా సరే నంద్యాలలో కోర్టుకి వెళ్ళడం, కేసులు వేయడం అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది. సో ప్రజలు కూడా దాన్ని గమనిస్తూ ఉన్నారు. మెడికల్ కాలేజ్ అన్నా కోర్టుకి వెళ్తారు, పేదలకు ఇళ్ళ పట్టాలు ఇచ్చినా కోర్టుకి వెళ్తారు, పేదల కోసం రోడ్డు క్రియేట్ చేయాలన్నా సరే కోర్టుకి వెళ్తారు. సో వీఆర్ ఫైటింగ్ ఇట్ అవుట్. నెక్స్ట్ 10 ఇయర్కి మీ టార్గెట్ రీచ్ కాగలనే కాన్ఫిడెన్స్ ఉందా మీకు? డెఫినెట్గా. నేను ఆల్రెడీ నెక్స్ట్ ఇయర్కి నేను ఏం చేయాలనేది కూడా నేను ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నాను. ఒకటి లైక్ ఐ సెడ్ మా నర్సింగ్ కాలేజ్ని తీసుకురాబోతున్నాము. నెక్స్ట్ ఇయర్కి విల్ గెట్ దట్ శాంక్షన్. అండ్ దాని తర్వాత ఐటీఐ కాలేజ్కి కొత్త బిల్డింగ్ పాలిటెక్నిక్ కాలేజ్లో ప్రారంభించబోతున్నాం. దానికి కూడా ల్యాండ్ ఎక్విజిషన్కి సంబంధించిన ఫార్మాలిటీస్ పూర్తి చేయబోతున్నాం. కలెక్టరేట్ 100 కోట్ల రూపాయలతోటి కట్టబోతున్నాం. టెండర్ ప్రాసెస్ ఇస్ ఆల్రెడీ ఇన్ ప్రోగ్రెస్. అది కూడా త్వరలో టెండర్ ఓపెన్ చేస్తే దాని వర్క్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం. అదొక 100 crore ప్రాజెక్ట్. దాని తర్వాత ఒక 174 crores తోటి గోర్కల్ నుంచి వాటర్ పైప్ లైన్ తీసుకొస్తున్నాం. సో ఫ్యూచర్లో వాటర్ ప్రాబ్లం అనేది ఇందాక మీరు అన్నారు కదా, ఫ్యూచర్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఈరోజు నంద్యాలకి కావాల్సినంత వాటర్ మేము తీసుకొస్తాం. కానీ భవిష్యత్తుకి కావాల్సిన వాటర్ మీద కూడా దృష్టి పెట్టేసి ఒక 174 crores తోటి అక్కడ గోర్కల్ నుంచి ఈసారి పైప్ లైన్ వేసేసి ఆల్రెడీ అంటే స్టార్టెడ్ లుకింగ్ ఇన్ టు ద ఫ్యూచర్. సో ఆ వాటర్ ప్రాబ్లం భవిష్యత్తులో కూడా ఉండకూడదు అనే ఉద్దేశంతో అదొక 174 crores తోటి అది తీసుకురాబోతున్నాం. తర్వాత పెళ్ళిళ్ళకి దానికి ఇబ్బంది పడకుండా ఉండాలనే ఉద్దేశంతో టీటీడీ కళ్యాణ మండపం పాతది అంటే శిథిలావస్థలో అంటే దాన్ని పడగొట్టేసి దాని స్థానంలో ఒక 10 కోట్ల రూపాయలతోటి ఏసీ మోడర్నైజ్డ్ కన్వెన్షన్ సెంటర్ లాంటిది తీసుకొస్తున్నాం, కళ్యాణ మండపం తీసుకొస్తున్నాం. సో ఇవన్నీ నెక్స్ట్ ఇయర్ కల్లా మనము ఒక పని చేస్తున్నాం. దీని తర్వాత ఆల్రెడీ మనకు టౌన్ హాల్ అని ఉంది, దాని అప్గ్రేడేషన్ కోసం దాదాపు 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టడానికి ఆల్రెడీ డ్రాయింగ్స్ అవన్నీ కూడా సిద్ధం చేస్తున్నాం. దాని పక్కన ఉన్న ఒక పార్క్ కూడా మళ్ళీ ఇంకొక 1 కోటి రూపాయలు పెట్టేసి దాన్ని కూడా రెడీ చేయబోతున్నాం. సో నెక్స్ట్ 1 ఇయర్కి ఏం చేయాలనేది ఆల్రెడీ ఆలోచించుకొని పెట్టుకున్నాము. సో దిస్ ఇస్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. అండ్ డిస్ట్రిక్ట్ వచ్చింది, డిస్ట్రిక్ట్ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అంతా క్రియేట్ చేయాలి. ఒక మోడర్న్ కలెక్టరేట్ కాంప్లెక్స్ అనేది వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఈరోజు మనం నంద్యాలకి ఆ డిజైన్స్ కూడా మొన్నే ఊరికే గ్లిమ్స్ ఒకటి చూపించాను. సో ఇట్ విల్ బి వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఇలాంటి కలెక్టరేట్ అనేది ఫ్యూచర్లో మళ్ళీ మనల్ని చూసి కలెక్టరేట్లు ఇంత బాగా కడతారా అనే పరిస్థితి మన ఆంధ్ర రాష్ట్రంలో చూసిన తర్వాత పక్క రాష్ట్రాలు కూడా అనుకుంటారని నేను అనుకుంటాను. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 2009 తర్వాత షరీఫ్ సీనియర్ నాయకుడిగా ఉన్నటువంటి షరీఫ్ మొట్టమొదటిసారిగా మళ్ళీ అసెంబ్లీ బరిలో దిగుతున్నారు. ఫరూక్ గారు. హౌ డు యు సీ ద అపోజిషన్? No doubt he is a senior politician. Probably ఆయన పొలిటికల్ ఎక్స్పీరియన్స్ నా వయసు కంటే ఎక్కువ. బట్ ఆల్ సెడ్ అండ్ డన్ ఈరోజు మోడర్న్ థాట్స్ కావాలి. ఆ జనరేషన్కి ఈ జనరేషన్కి దిస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఈ జనరేషన్ వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, వాళ్ళ యాంబిషన్స్ ఏంటి, వాళ్ళ ఆస్పిరేషన్స్ ఏంటి అనేది వారికంటే మాకు కొంచెం బాగా తెలుసు. అండ్ ప్రాబబ్లీ డెవలప్మెంట్ యాంగిల్లో కూడా నాట్ లిటిలింగ్ ఎనీవన్, కానీ వారికంటే మేము ప్రపంచాన్ని ఎక్కువ చూసాము, కొంచెం ఎక్కువ తిరుగుతున్నాము. సో ఈ కాలం కావాల్సిన
పనులు ఏమున్నాయో ఈ కాలపు వాళ్ళ ఆలోచన విధానానికి తగ్గట్టుగా మన నంద్యాలను ఎలా డెవలప్ చేయాలనే ఆలోచనలు వారికంటే మాకు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి మేము భావిస్తాం. తెలంగాణలో సక్సెస్ అయినటువంటి 6 గ్యారంటీలు అంతకుముందు కర్ణాటకలో అసలు వాళ్ళు ఏం చేశారనే తర్వాత విషయం. 6 గ్యారంటీలు తెలంగాణలో సక్సెస్ అయ్యే ఇంకా కాలేదు అనుకుంటున్నాను నేనైతే. 100 రోజులు Right, okay. పూర్తయింది. ఇప్పుడు అదే ఫార్మాట్ ఇక్కడ కూడా తెలుగుదేశం పార్టీ అనుసరిస్తున్నట్టుగా కనిపిస్తోంది. దాని ఇంపాక్ట్ ఏమన్నా? దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ సార్. అంటే చాలా మంది ఏమనుకుంటారంటే అక్కడ 6 గ్యారంటీలు రేవంత్ రెడ్డి చెప్పాడు కాబట్టి ఇక్కడ చంద్రబాబు నాయుడు కూడా సక్సీడ్ అయిపోతాడు అనేది. అంటే దిస్ పీపుల్ ఆర్ మిస్సింగ్ లైన్ హియర్. చంద్రబాబు నాయుడు గారు 3 times ముఖ్యమంత్రి, ఆల్రెడీ అన్నీ చూశారు. 14 సంవత్సరాల పాటు ఆయన్ని చూసాం. రేవంత్ రెడ్డి ఈజ్ ఎ ఫ్రెషర్. సో చేస్తాడు అని ఒక హోపు, ఒక ఇది ఉంది ప్రజల్లో. సరే చేసి ఈయనకి ఒక అవకాశం ఇద్దాం చేస్తాడేమో అని. చంద్రబాబు నాయుడు గారికి 3 అవకాశాలు ఇచ్చాం. ఇక చేస్తాడేమో అనేది ఏం లేదు. ఆల్రెడీ ఇచ్చి 3 సార్లు మోసపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి చేస్తాడేమో అనే ఆలోచనలో నిజంగా చేయగలిగినంటే ఈ 3 సార్లలో ఆ 6 గ్యారెంటీస్లో ఒక గ్యారెంటీ అన్న ఈ 3 termsలో ఎప్పుడైనా చేసి ఉండాలి కదా. వెదర్ ఇట్ కుడ్ బి అమ్మఒడి, వెదర్ ఇట్ కుడ్ బి ఏదో ఇంకో కొత్త స్కీమ్స్ ఏవో పెట్టారు. సో నేనేమంటానంటే ఈ అమ్మఒడి అనేది అమ్మల్ని సోమరిపోతుల్ని చేస్తున్నారని చెప్పేసి వాళ్ళే మాట్లాడినారు. లేకపోతే రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారని వాళ్ళే మాట్లాడినారు. వాళ్ళు ఈరోజు ఇచ్చే వాళ్ళ స్కీముల ప్రకారం అయితే మరి రాష్ట్రం అప్పుల పాలు అవ్వదా, లేకపోతే సోమరిపోతులు కారా? అంటే ఇట్ ఈస్ జస్ట్ దట్ ఎలక్షన్ వచ్చింది, ఏదో ఒక గిమ్మిక్ చేయాలి, మళ్ళీ అధికారం చేపట్టాలన్న ఉద్దేశమే తప్పితే బట్ ఐ డోంట్ థింక్ ఇట్ విల్ సక్సెస్. మహిళలకి 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం, మహిళకి 2500 3 సిలిండర్లు లేకపోతే అంటే ఇంక ఏదైనా చెప్తారు సార్. ఇప్పుడు మొన్నటి వరకు ఏం చెప్పారు, ఉచిత బస్సు ప్రయాణం. ఇప్పుడు గ్యాస్ ధరలు పెరిగిపోయాయి, జగన్మోహన్ రెడ్డి గ్యాస్ ధరలు పెంచాడు, పెట్రోల్ ధరలు పెంచాడు, డీజిల్ ధర ఎవరు పెంచుతారు? సెంట్రల్ గవర్నమెంట్ పెంచుతుంది. సెంట్రల్ గవర్నమెంట్తో నువ్వు వెళ్ళేసి అలయన్స్లోకి వెళ్ళిపోయి ఈరోజు మరి ఎందుకు అడగలేకపోతున్నావు? మోడీ గారిని అడగచ్చు కదా, ఎందుకు తగ్గి నువ్వు గ్యాస్ ధర తగ్గి, డీజిల్ ధర తగ్గి, పెట్రోల్ ధర. వారిని అడగరు. జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం అసలు దానితోటి? అయినా సరే ఇక్కడ ఏదో ప్రజల్ని మభ్య పెట్టాలన్న ఆలోచన. ఎందుకంటే చిత్తశుద్ధి లేదు. చిత్తశుద్ధి అంటే 3 terms ఇస్ అ లాట్ ఆఫ్ టైం. ఏదో ఒక టర్మ్ ఇచ్చినారు, పాపం ఆయన చేయలేకపోయినాడు అంటే పర్వాలేదు. 2nd term ఇచ్చారు, 3rd term అండ్ దట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో యూ హ్యాడ్ అంటే నీకు చాలా రిసోర్సెస్ ఉన్నాయి. హైదరాబాద్ లాంటి మహానగరం ఉంది, దాన్ని సపోర్ట్ చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, అన్నీ ఉన్నా కూడా మీరు ఆ రోజు ఏం పట్టించుకోలేదు. ఆ రోజు కూడా మీరు ఓన్లీ హైదరాబాద్ నేనే కట్టా అని ఒక బబుల్లో ఉన్నారు. ఈరోజు ఆ డ్రీమ్ని కూడా హైదరాబాద్ నేనే కట్టానంటే హైదరాబాద్ వాళ్ళు ఒప్పుకున్నారా? మొత్తం అందరినీ తీసుకెళ్ళేసి బీఆర్ఎస్కి ఇచ్చారు కదా. వీళ్ళు ఎంత యాంటీగా తిరిగినా సరే, ధర్నాలు చేసినా, అన్నీ చేసిన తర్వాత తీర్పు ఏమొచ్చింది? 50,000, 60,000, 80,000 మెజార్టీలతోటి హైదరాబాద్లో బీఆర్ఎస్ వాళ్ళకి ఓట్లు వేశారు. దట్ మీన్స్ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలు నమ్మలేదని కదా. సో నిజంగానే అక్కడ హైదరాబాద్ కట్టింటే ఈ పాటికల్ అమరావతి కూడా అంతో ఇంతో కట్టిండాలి. ఏమీ కట్టలేదు. సో పీపుల్ హ్యావ్ ఫైనలీ రియలైజ్డ్ ఆయన బ్లఫ్ చేస్తాడు. ప్రతిసారి మనం 3 సార్లు మోసపోయాం, ఈసారి మోసపోవడానికి మేము సిద్ధంగా లేమని చెప్పేసి ప్రజలు అనుకుంటారు. భారతీయ జనతా పార్టీ మీతో చాలా సన్నిహితంగా ఉంటూ వచ్చింది. ఆల్మోస్ట్ మీకు ఎప్పుడు ఏం కావాలన్నా కూడా వాళ్ళు ఎప్పుడు నిరాకరించలేదు, ఫండ్స్ ఏమైనా సరే. అట్లాంటిది ఈరోజు ఎన్డీఏలోకి టీడీపీని జాయిన్ చేసుకుంది. దాని ఇంపాక్ట్ రాష్ట్ర డెవలప్మెంట్ మీద ఏమైనా పడుతుందని మీరు అనుకుంటున్నారు? లేదు, ఇక్కడ మనం చూడాల్సింది భారతీయ జనతా పార్టీ వైఎస్ఆర్సీపీ లాగా కాదు, ఒక ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అండ్ కేంద్ర ప్రభుత్వం. సో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి డబ్బులు కావాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వంలో మోడీ గారు ఉంటారా, లేకపోతే రాహుల్ గాంధీ గారు ఉంటారా, లేకపోతే ఇంకొకరు ఉంటారా అనేది ఇట్ డజంట్ మ్యాటర్. మాకు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వీ హ్యావ్ టు అప్రోచ్ సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర మేము అడగాలి, మేము పోట్లాడాలి, మేము తెచ్చుకోవాలి. సో దానికి తగ్గట్టుగానే ముఖ్యమంత్రి గారు సెంట్రల్ గవర్నమెంట్ని అప్రోచ్ అయ్యారే తప్పితే బీజేపీ తోటి నిజంగానే మేము సత్సంబంధాలు లేకపోతే ఉంటే వీ డోంట్ బిలీవ్ ఇన్ అలయన్సెస్. వాళ్ళ ఐడియాలజీ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్, మా ఐడియాలజీ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. మా 2 పార్టీలు కలవు. సో కలవనప్పుడు ఏది జస్ట్ బికాజ్ కేంద్ర ప్రభుత్వంలో వాళ్ళ పార్టీ ఉంది కాబట్టి అసలు మీరు కలవకూడదు, మాట్లాడకూడదు అంటే ఇట్ డజంట్ వర్క్ లైక్ దట్. బికాజ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మా రాష్ట్రం బాగుపడాలంటే మేము నరేంద్ర మోడీ గారినైనా కలవాల్సిందే, రాహుల్ గాంధీ గారినైనా కలవాల్సిందే. వెదర్ రాహుల్ గాంధీ గారితో మాకు పడుతుందా లేదా అనేది ఇమ్మెటీరియల్. ఆంధ్రప్రదేశ్ బాగుండాలి, ఆంధ్రప్రదేశ్ కావాలంటే కేంద్ర ప్రభుత్వం సహకారం కావాలి. సో ఆ విషయాల్లో ముఖ్యమంత్రి గారు ఒకసారి కాదు, 10 సార్లు కాదు, 100 సార్లు అయినా వెళ్తారు. వెళ్ళారు, తెచ్చుకున్నాము, చేశాము. దాని తర్వాత వాళ్ళ ఐడియాలజీ మ్యాచ్ అయిన పార్టీస్ తోటి వాళ్ళు కలిశారు. సో
దాంట్లో మేము ఫస్ట్ నుంచి చెప్తున్నాం, వాళ్ళ ముగ్గురు ఒకటే, వాళ్ళు సపరేట్ కాదు, వాళ్ళందరూ భాగస్వామ్యులే, కానీ బయటికి మాత్రం నటిస్తున్నారు అని చెప్పినట్టుగానే ఈరోజు నిజం చేశారు. అంటే ఇప్పుడు డైరెక్ట్గా అలైన్ అయింది కాబట్టి దాని ఇంపాక్ట్ మీ మీద ఏమైనా ఉంటుంది అనుకుంటున్నారా లేదా? ఐ డోంట్ థింక్ సో, బికాజ్ ఈవెన్ లాస్ట్ టైం 2014లో వాళ్ళు ఇదే ప్రయత్నం చేసి ఆ రోజు సఫలమయ్యారు, కానీ వాళ్ళు చెప్పిన వాగ్దానాలు ఆ రోజు నెరవేర్చలేదు. వాళ్ళ ముగ్గురు నరేంద్ర మోడీ గారి ఫోటో వేసుకొని, చంద్రబాబు నాయుడు గారి ఫోటో వేసుకొని, జనసేన పవన్ కళ్యాణ్ గారి ఫోటో వేసుకొని ముద్రించినటువంటి మేనిఫెస్టో వాళ్ళు అమలు చేయలేదు. ఈరోజు ఆ మేనిఫెస్టో గురించి ప్రజలు అడుగుతారు, అడిగినప్పుడు మీరు చెప్పాలి కదా. ఆ రోజు చేయండి ఈరోజు చేస్తామంటే ఎవరు నమ్ముతారు? థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు చాలా టైర్డ్గా ఉన్నప్పటికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ కూడా మాకోసం ఇంత టైం మీరు స్పెండ్ చేశారు మాకోసం. ఆల్ ద బెస్ట్ ఫర్ ద ఎలక్షన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది ఈ ఇంటర్వ్యూ సారాంశం. ఎంత కాన్ఫిడెంట్గా శిల్పారవి గారు చెప్తున్నారో, తాను చేసినటువంటి అభివృద్ధి పనులు, తాను తీసుకొచ్చినటువంటి అనేక రకాలైనటువంటి మెడికల్ కాలేజీ లాంటి అనేక రకాలైన ప్రధాన అంశాలు తన విజయానికి తప్పకుండా దోహదం చేస్తాయి అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. తమ గవర్నమెంట్ పట్ల, తమ పట్ల కూడా ఆయన పూర్తి విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. ఇది ఈనాటి స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి NH TV. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.